నెక్స్ట్ టాపిక్ అండి, అప్లికేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ని ఎలా అప్లై చేయాలి, ఏవేవి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. దీంట్లో మీకు నేను ప్రస్తుతానికి బేసిక్స్లో కొన్ని అప్లికేషన్స్ నేర్పిస్తాను. సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళినప్పుడు రిమైనింగ్ టాపిక్స్లో ఎక్కడైనా కానీ ఈ అప్లికేషన్స్ ఎలా వస్తాయనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేర్పిస్తానండి. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, సపోజ్ మనము ఒక స్టార్ అనే క్వాంటిటీ ఉందండి, హ్యాష్ అనే క్వాంటిటీ ఉందండి. ఏవైనా కావచ్చు, రియల్ నెంబర్స్ కావచ్చు, న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, పాలినామియల్స్ కావచ్చు, రెండు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ కరెక్ట్గా చెప్పాలంటే. సో దిస్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ సెంటెన్స్. And this is one mathematical sentence. రెండు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ ఉంటాయండి. అవి ఏవైనా కావచ్చు, అవి ఏవైనా క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఈ సెంటెన్స్లో ఉన్న ఏదైతే మ్యాథమెటికల్ సెంటెన్స్ అయితే ఉంటుందో దీని వాల్యూ గ్రేటర్ దెన్ దీని వాల్యూ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే నేను స్టార్ ఈస్ గ్రేటర్ దెన్ హ్యాష్ అని నేను ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయడానికి నాకున్న అవకాశం ఏంటి అంటే, స్టార్ యొక్క వాల్యూని, అంటే దీని వాల్యూని మనం కనుక్కోవడం, అండ్ ఆ తర్వాత దీని వాల్యూని మనం కనుక్కోవడం. న్యూమరికల్ వాల్యూస్ని కనుక్కున్న తర్వాత, సపోజ్ ఇది 10 ఇది 5 వచ్చింది అనుకోండి, అప్పుడు స్టార్ గ్రేటర్ దెన్ హ్యాష్ అని చెప్పచ్చు. ఇఫ్ యూ ఫైండ్ ద న్యూమరికల్ వాల్యూస్ అండ్ కంపేర్ దెమ్, అప్పుడు కంపేర్ చేసినప్పుడు మనము 1 ఈజ్ గ్రేటర్ దెన్ అనదర్ అని చెప్పచ్చు. ఇది ఒక వే. న్యూమరికల్ వాల్యూస్ని కనుక్కోవడానికి కుదరినప్పుడు ఏం చేయాలి? హౌ కెన్ యూ సే one value is more than other value? One quantity has more numerical value than other than another quantity. సో ఒక క్వాంటిటీకి ఎక్కువ వాల్యూ కలిగి ఉంది, గ్రేటెస్ట్ వాల్యూ ఉంది, మరొక దానికంటే కంపేర్ చేస్తే అని చెప్పడం ఎలా అంటే, there is a concept. Suppose we have to prove star greater than hash అని ప్రూవ్ చేయాలనుకుంటే, it is sufficient to prove A, star minus hash is always positive. B, star by hash is always greater than unity. ఇవి రెండింటిలో ఏది చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, స్టార్ నుంచి హ్యాష్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్టార్ గ్రేటర్ దెన్ హ్యాష్ అవుతుంది. లేదా స్టార్ అండ్ హ్యాష్ యొక్క రేషియో 1 కంటే ఎక్కువ ఉంది అని ప్రూవ్ చేయగలిగితే, అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని మనం ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా స్టార్ గ్రేటర్ దెన్ హ్యాష్ అవుతుందండి. సో మ్యాథమెటికల్గా నేను ఇలా రాస్తాను దీన్ని. సపోజ్ we have to prove A greater than B. A అనే క్వాంటిటీ ఉందండి, B అనే క్వాంటిటీ ఉందండి, A greater than B అని ప్రూవ్ చేయాలి. It is sufficient to prove A minus B is positive or A by B is greater than 1. A minus B పాజిటివ్ అని ప్రూవ్ చేసినా చాలు, A by B 1 కంటే ఎక్కువ ఉంటుందని మనం ప్రూవ్ చేసినా చాలు, ఆటోమేటిక్గా A గ్రేటర్ దెన్ B అని నువ్వు ప్రూవ్ చేసినట్లే ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి చూద్దాం వీటి మీద.
ఒక ఎగ్జాంపుల్ అండి, ఏబి ఆర్ నాన్ జీరో రియల్ నంబర్స్. ఏను బిను రెండు రియల్ వాల్యూస్ అండి, జీరో కానివి. ఏ కమా బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఏ కమా బి బిలాంగ్స్ టు రియల్ వాల్యూస్. క్యాపిటల్ ఏ అనే ఒక క్వాంటిటీ ఇచ్చాడు, బి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ బై బి స్క్వేర్ అని. క్యాపిటల్ బి అనే ఒక క్వాంటిటీ ఇచ్చాడు, 1/a ప్లస్ 1/b అని. అయితే క్యాపిటల్ ఏను క్యాపిటల్ బిను రెండింటిని కంపేర్ చేయమన్నాడు, చేసి నీ రిజల్ట్ని కన్క్లూడ్ చేయమన్నాడు. అంటే ఏ పెద్దదా బి పెద్దదా చెక్ చేయమన్నాడు. అంటే ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ వెన్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఆర్ వెన్ ఏ లెస్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి ఎప్పుడు అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఎప్పుడు అవుతుంది, ఏ లెస్ దెన్ బి ఎప్పుడు అవుతుంది మనం చెప్పాలి. వీ హ్యావ్ టు ప్రూవ్. చూద్దాం ఏం చేయాలి. ఏ గ్రేటర్ దెన్ బి కానీ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి కానీ, ఏ లెస్ దెన్ బి కానీ నువ్వు ఏది చేయాలన్నా ఏ గ్రేటర్ దెన్ బి చేయాలన్నా, ఏ మైనస్ బి పాజిటివ్ అని ప్రూవ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చేయాలన్నా, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఏ లెస్ దెన్ బి అని ప్రూవ్ చేయాలంటే ఏ మైనస్ బి నెగిటివ్ అని ప్రూవ్ చేయాలి. సో కామన్గా ఏ మైనస్ బి అనేది ఉందండి. ఫస్ట్ నువ్వు ఏ మైనస్ బి వాల్యూని మనం కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ మైనస్ బి వాల్యూ. ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్క్లూడ్ సంథింగ్. మనం ఏదైనా కన్క్లూడ్ చేయడానికి వీలవుతుంది. లెట్ క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ వాల్యూ బి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ బై బి స్క్వేర్ మైనస్ 1/a ప్లస్ 1/bని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం, 1/a మైనస్ 1/b, మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ రెండు టర్మ్స్ని రీఅరేంజ్ చేసుకోండి, ఈ రెండు టర్మ్స్ని రీఅరేంజ్ చేసుకోండి. దట్ మీన్స్ b బై ఏ స్క్వేర్ మైనస్ 1/a లెస్ a by b square minus 1/b. ఇవి రెండింటిని యాడ్ చేస్తే a స్క్వేర్ b మైనస్ a, ఈ నెక్స్ట్ టూ టర్మ్స్ని యాడ్ చేస్తే b స్క్వేర్ a మైనస్ b. we may take common factor a minus b. a minus b కామన్ ఫ్యాక్టర్ తీసినప్పుడు మనకు 1/b స్క్వేర్ మైనస్ 1/a స్క్వేర్ వస్తుంది. అగైన్ బై టేకింగ్ LCM we get a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మనం ఏం చేయొచ్చు అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ bగా రాసుకోవచ్చు బై a స్క్వేర్ b స్క్వేర్. నౌ రైట్ దిస్ వన్ కంప్లీట్లీ లైక్ దిస్. రీఅరేంజ్ the terms a plus b, a minus b into a minus b whole square, denominator a square b square ఉంది. సో నేను ఏం చేస్తానంటే a minus b by ab టోటల్ హోల్ స్క్వేర్ రాస్తాను. we got this one. అంటే a minus b అనే ఈ ఎక్స్ప్రెషన్ని b by a స్క్వేర్ ప్లస్ a by b స్క్వేర్ మైనస్ 1/a మైనస్ 1/b నేను నాకు తెలిసిన LCM ప్రొసీజర్స్ అన్నింటినీ వాడి యాడింగ్ సబ్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ అన్ని వాడి తెచ్చుకుంటే నాకు ఫైనల్గా a ప్లస్ b ఇంటూ a మైనస్ b బై ab హోల్ స్క్వేర్ వచ్చింది. మనకు రావాల్సిన ఐడియా వెంటనే మనం ఆల్రెడీ చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లోనే. x బిలాంగ్స్ టు r, x స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా పాజిటివ్ కానీ లేదా 0 కానీ అయి ఉంటుంది. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందండి. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్
ఆర్ జీరో, పాజిటివ్ కానీ జీరో కానీ అయి ఉంటుంది. ఇక మనము సపోజ్ ఇది పాజిటివ్ అయిందనుకోండి, ఇది పాజిటివ్ అయిందనుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ పాజిటివ్ అయిపోతుంది. ఇది నెగిటివ్ అయిందనుకోండి, ఇది పాజిటివ్ ఎలాగో అప్పుడు నెగిటివ్ అవుతుంది. ఇది జీరో అయ్యి ఇది పాజిటివ్ అయినా, లేదా ఇది జీరో అయ్యి ఇది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా జీరో ఆన్సర్ వస్తుంది. సో టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ ఏ కేసెస్లలో మనకు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది అనేది చూడాలి. సెకండ్ రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసామండి ఇక్కడ మనము. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏబి హోల్ స్క్వేర్ అనే రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం మనం. సో దాంట్లో ఈ సెకండ్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ కానీ జీరో కానీ అవుతుంది. ఫస్ట్ వాల్యూ ఏమవుతుందనే చూడాలి. సో నవ్ వి టేక్ కేసెస్ అండి. ఒక కేసు తీసుకుందాం. కేస్ 1, a is equals to minus b, then a plus b is equals to 0. టోటల్గా క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి యొక్క వాల్యూ అండి ఫైనల్గా. సో ఏ ప్లేస్లో మనం మైనస్ బి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే ఏ ప్లస్ బి 0 అవుతుంది. 0 ఇంటూ ఎనీ పాజిటివ్ నంబర్ బికమ్స్ 0. అంటే ఏ మైనస్ బి అనే క్వాంటిటీ 0 అయిపోతుంది. కేస్ 2, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి తీసుకున్నాం అనుకోండి, దెన్ ఏమవుతుంది? ప్లస్ బి ఇటువైపు వస్తే మైనస్ బి, ఏ మైనస్ బి 0 అవుతుంది. ఏ మైనస్ బి 0 అయ్యింది అంటే 0 ఇంటూ సమ్ నంబర్, సెకండ్ వాల్యూ సెకండ్ ప్రోడక్ట్ 0 అవుతుంది, ఇంటూ సమ్ నంబర్ 0 అయిపోతుంది. టోటల్ ఏ మైనస్ బి 0 అయిపోతుంది. సో టోటల్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, స్టార్ ఇంటూ హ్యాష్ యొక్క వాల్యూ 0 కావాలి అంటే స్టార్ అన్నా 0 కావాలి, ఆర్ హ్యాష్ అన్నా 0 కావాలి. రెండు వాల్యూస్ ఉన్నాయండి ప్రోడక్ట్స్. ఏ ప్లస్ బి ఒక వాల్యూ ఒక ఫ్యాక్టర్, ఏ మైనస్ బి బై ఏబి హోల్ స్క్వేర్ ఒక ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి 0 అయింది అనుకోండి, 0 ఇంటూ ఎనీథింగ్ మిగతా 0 అయిపోతుంది. సో ఇది 0 ఎప్పుడు అవుతుంది అంటే ఏ మైనస్ బి 0 అయినప్పుడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు. ఈ టర్మ్ 0 ఎప్పుడు అవుతుంది అంటే ఏ ప్లస్ బి 0 అయినప్పుడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అయినప్పుడు. సో ఈ రెండు కేసెస్లోనూ కూడా ఏ మైనస్ బి 0 అయిపోతుంది. ఈ రెండు కేసెస్లోనూ కూడా ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. సో కన్క్లూజన్ ఏంటి? దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ బి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కంపేర్ ద క్వాంటిటీస్ అండ్ కన్క్లూడ్ ద రిజల్ట్ అన్నాడండి. క్వాంటిటీస్ని కంపేర్ చేయండి డిఫరెంట్ కేసెస్లలో, చేసిన తర్వాత రిజల్ట్ని కన్క్లూడ్ చేయండి అని చెప్పాడు. సో ఏ వాల్యూ మైనస్ బి అయినా, ఏ వాల్యూ బి అయినా కూడా క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి యొక్క వాల్యూ 0 అవుతుంది. క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి 0 అయిందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. అంటే రెండు క్వాంటిటీస్ ఈక్వల్ వాల్యూస్ని కలిగి ఉంటాయి వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ బి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ బి అయినప్పుడు ఏ అనే క్వాంటిటీ ఎంత ఉంటుందో బి అనే క్వాంటిటీ యొక్క వాల్యూ కూడా అంతే ఉంటుందండి. దట్ ఈస్ నంబర్ 1. మరి గ్రేటర్ దెన్ ఎప్పుడు అవుతుంది, లెస్ దెన్ ఎప్పుడు అవుతుంది చూడాలి. అలా కాకుండా ఈ కేసెస్లో కాకుండా ఇంకా రిమైనింగ్ కేసెస్లలో, కేస్ 3 యాక్చువల్గా ఏమొచ్చింది మనకు? వాట్ వీ గెట్ హియర్ ఈజ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏబి హోల్ స్క్వేర్ అండి. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అనుకుందాం. ఇంకా 0 కేసెస్ అయిపోయినాయండి. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఎప్పుడు పాజిటివ్ అయినండి. ఇది పాజిటివ్ అయింది అనుకోండి, టోటల్ పాజిటివ్ అవుతుంది. ఇది నెగిటివ్ అయింది అనుకోండి, టోటల్ నెగిటివ్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఇది ఎప్పుడు పాజిటివ్ అయినండి. సో ఇది పాజిటివ్ అయితే ఇది ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ పాజిటివ్ అండి. సో ఇది పాజిటివ్ అయిపోతుంది. ఏ ప్లస్ బి నెగిటివ్ అయింది అనుకోండి, ఏ మైనస్ బి బై ఏబి హోల్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది అప్పుడు. సో కేస్ 3 ఇది పాజిటివ్ కావాలి అంటే ఏ ప్లస్ బి పాజిటివ్ కావాలి. దట్ మీన్స్ ఏ గ్రేటర్ దెన్ మైనస్ బి కావాలి. దెన్
a plus b into a minus b by ab whole square becomes positive. a plus b పాజిటివ్ అయి ఉండాలి, అంటే ఏ వాల్యూ మైనస్ బి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, అంటే ఏ మైనస్ బి పాజిటివ్ అవుతుంది, అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది, దెన్ ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది. కేస్ 4, ఏ ప్లస్ బి నెగిటివ్ అయినప్పుడు, అంటే ఏ లెస్ దెన్ మైనస్ బి అయినప్పుడు, దెన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏబి హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ నెగిటివ్ అవుతుంది, బికాస్ దిస్ ఈస్ మైనస్ అండ్ దిస్ ఈస్ ప్లస్, ఆల్వేస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నెగిటివ్ అవుతుందండి. దట్ మీన్స్ a minus b is negative, then a less than b, a value smallest value ఉంటుంది b కంటే. Now we compare చేసి రిజల్ట్ ని కన్క్లూడ్ చేసేసామండి. సో ఫైనల్ రిజల్ట్ కన్క్లూషన్స్ ఏమవుతాయి అంటే, what are the final result that we get? Final result, a is equals to plus or minus b, then capital A is equals to capital B, రెండు క్వాంటిటీస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఏమి, a by b square plus b by a square, క్యాపిటల్ B ఏమి 1 by a plus 1 by b, ఇవి రెండు ఈక్వల్ ఉంటాయండి. a గ్రేటర్ దెన్ మైనస్ b అయినప్పుడు, దెన్ క్యాపిటల్ A becomes bigger than క్యాపిటల్ B. a less than minus b అయినప్పుడు, క్యాపిటల్ A less than క్యాపిటల్ B. These are the results. ఇలా మీరు కంపారిజన్ చేస్తూ టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయాల్సినప్పుడు విచ్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ అండ్ విచ్ క్వాంటిటీ ఈజ్ లెస్సర్ అనే దానికి ఈ కాన్సెప్ట్ వాడచ్చు. ఏ మైనస్ బి పాజిటివ్ అయిందంటే చాలండి, ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది. ఇప్పుడు ఏ బై బి 1 గ్రేటర్ దెన్ 1 అయితే చాలండి, ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఒకటి ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, విచ్ ఈస్ గ్రేటర్ అమాంగ్ దిస్ క్వాంటిటీ అండ్ దిస్ క్వాంటిటీ. ఈ రెండు క్వాంటిటీలో ఏది గ్రేటర్ క్వాంటిటీ అని అడిగాడు. ఏ పవర్ 2a ఇంటూ బి పవర్ 2b ఇంటూ సి పవర్ 2c బిగ్గెస్టా, ఏ పవర్ b ప్లస్ సి ఇంటూ బి పవర్ సి ప్లస్ ఏ ఇంటూ సి పవర్ ఏ ప్లస్ బి బిగ్గెస్టా అండి. ప్రొవైడెడ్ దట్ a greater than or equals to b greater than or equals to c greater than 0 అని ఇచ్చాడు. అండర్ దిస్ కండిషన్ వారింట్లో ఏది పెద్దది కనుక్కోమన్నాడు. విచ్ వన్ ఈస్ గ్రేటర్, దిస్ వన్ ఆర్ దిస్ వన్, హ్యాస్ మోర్ వాల్యూ, దేనికి మోర్ వాల్యూ వస్తుంది కనుక్కోమన్నాడు. సో దీని వాల్యూ 20 వచ్చింది, దీని వాల్యూ 10 వచ్చింది అనుకోండి, ఇది పెద్దదని చెప్పచ్చు. దీని వాల్యూ 40 వచ్చి దీని వాల్యూ 90 వచ్చింది అనుకోండి, సెకండ్ వన్ పెద్దదని చెప్పచ్చు, బిగ్గెస్ట్ అని చెప్పచ్చు. బట్ వాల్యూ రాదు కదా ఇక్కడ, మనకు న్యూమరికల్ వాల్యూ రాయడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మూడు పాజిటివ్ అయి ఉండాలి, ఈ ఆర్డర్లో ఉండాలి, అవి ఏవైనా అయి ఉండొచ్చు అన్నాడు. అంటే నువ్వు ఎలా తీసుకున్నా నీకు ఒకటే ఆన్సరే వచ్చే విధంగానే ఉంటుంది. అంటే నువ్వు ఏ వాల్యూస్ తీసుకోవాలని, విచ్ వాల్యూస్ వీ హ్యావ్ టు టేక్. సపోజ్ a ఈజ్ ఈక్వల్స్ టు 10, b ఈజ్ ఈక్వల్స్ టు 4, c ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను అనుకోండి, 10 గ్రేటర్ దెన్ 4 గ్రేటర్ దెన్ 2 అండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా, దీని యొక్క వాల్యూ వస్తుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా, దీని యొక్క వాల్యూ వస్తుంది. ఇది స్మాలెస్ట్ వాల్యూ, ఇది బిగ్గెస్ట్ వాల్యూ కావచ్చు. అప్పుడు దిస్ ఈజ్ ద బిగ్గర్ దెన్ దిస్ ఈజ్ ద స్మాలర్ అని చెప్పచ్చు. ఎప్పుడు అంటే అండర్ దీస్ వాల్యూస్ ఓన్లీ, ఈ వాల్యూస్కు మాత్రమే ఇవి బిగ్గెస్ట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ అని చెప్పాలి. ఇంకో 2-3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామండి డిఫరెంట్గా, అప్పుడు ఇది బిగ్గెస్ట్ వాల్యూ వచ్చింది, ఇది స్మాలెస్ట్ వాల్యూ వచ్చింది. దెన్ వీ సే దిస్ వన్ ఈజ్ బిగ్గర్ దెన్ దిస్ వన్, అలా చెప్పాలి. అలా కాకుండా జనరలైజ్గా మనము ఏ విధంగా దీన్ని మనము
ఈ రెండు క్వాంటిటీస్లో ఏది పెద్దది, విచ్ ఈస్ గ్రేటర్ అండ్ విచ్ ఈస్ స్మాలర్ అని జనరలైజ్డ్గా మనం ఎలా చెప్పాలి అనేది మనకి కంప్లీట్ నంబర్ థియరీ అండి, కాన్సెప్ట్స్ అండి. సో ఈ క్వాంటిటీని నేను ఏ అనుకుంటానండి, క్యాపిటల్ ఏ. ఈ క్వాంటిటీని నేను బి అనుకుంటానండి. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బీనా, బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏనా కావాలి నాకు. అంటే ఐ నీడ్ ఏ గ్రేటర్ దెన్ బీనా ఆర్ బి గ్రేటర్ దెన్ ఏనా, విచ్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఏదో ఒకటి మనం ప్రూవ్ చేయాలి. సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అని ప్రూవ్ చేయదలుచుకున్నాం అనుకోండి, వస్తుంది అనుకోండి, లేదా ప్రూవ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఏ మైనస్ బి పాజిటివ్ అని చెప్పగలిగినా చాలు, ఏ బై బి గ్రేటర్ దెన్ 1 అని చెప్పగలిగినా చాలు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్లో ఇది యూజ్ చేసామండి, ఇప్పుడు కూడా మనం దాన్ని యూజ్ చేద్దాము అంటే చేయొచ్చండి, నో ప్రాబ్లం. అంటే నేనేం చేయాలి? ఏ పవర్ 2a ఇంటూ బి పవర్ 2b ఇంటూ సి పవర్ 2c మైనస్ ఏ పవర్ బి ప్లస్ సి ఇంటూ బి పవర్ సి ప్లస్ ఏ ఇంటూ సి పవర్ ఏ ప్లస్ బి యొక్క వాల్యూని సింప్లిఫై చేస్తే నాకు పాజిటివ్ రావాలి. నేను సింప్లిఫై చేసిన తర్వాత బట్ ఇవన్నీ పవర్ నోటేషన్స్లో ఉన్నాయండి. పవర్ నోటేషన్స్కి సంబంధించిన ఫార్ములాలు మనం ఏమైనా నేర్చుకున్నాము అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే కోషెంట్లో కానీ ప్రోడక్ట్ కానీ ఉన్నప్పుడు వాటిని సేమ్ టర్మ్స్గా మార్చచ్చు. అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు మార్చడం కుదరదు, అలా కుదరదు. సో ఖచ్చితంగా నేనేం చేయాలి? ఇప్పుడు ఏ మైనస్ బి గ్రేటర్ దెన్ 0 చేస్తే నాకు ఆన్సర్ రాదండి. చేయొచ్చు, టైం పడుతుందండి, చాలా కష్టం అండి. ఇప్పుడు ఈ పవర్ నోటేషన్ని వాడాలి. అంటే ఏ బై బి గ్రేటర్ దెన్ 1 అని నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ. బికాస్ ఆల్ ఆర్ ఇన్ పవర్ నోటేషన్. పవర్ నోటేషన్స్లో ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రెండు కూడా. సో నౌ టేక్ లెట్ ఏ బై బి చూద్దాం. ఏ బై బి తీసుకొని చూద్దాం, దీని వాల్యూ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చూద్దాం. ఏ పవర్ 2a ఇంటూ బి పవర్ 2b ఇంటూ సి పవర్ 2c హోల్ డివైడెడ్ బై ఏ పవర్ b ప్లస్ సి ఇంటూ బి పవర్ సి ప్లస్ ఏ ఇంటూ సి పవర్ ఏ ప్లస్ బి. దిస్ కెన్ బి రిటన్ యాజ్, if bases are equal, powers can be subtracted, a power m by a power n, a power m minus n. So a power 2a by a power b plus c a power 2a minus b minus c into b power 2b minus c minus a into c power 2c minus a minus b that we get here. దీన్ని ఎలా రాస్తానంటే నేను, సో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ రాడికల్స్, ఆల్జీబ్రాయిక్ కాన్సెప్ట్స్, స్పెషల్ పార్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, వీటన్నిటి మీద కమాండ్ ఉండాలండి. ఆ ఫార్ములాలన్నీ మనకు బాగా రావాలండి. వస్తే మనకు ఐడియా వస్తుందండి దీన్ని ఎలా విడగొట్టచ్చు అనేది. దీన్ని నేను ఏ పవర్ ఏ ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి, బి పవర్ బి ప్లస్ బి మైనస్ సి మైనస్ ఏ, సి పవర్ సి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి అని రాస్తానండి. I write like this. A power A minus B, B power B minus A ని ఇలా రాస్తాను. A by B whole power A minus B. చెక్ చేసుకోండి. B power B minus C, C power C minus B ని మైనస్ ఆఫ్ B minus C రాసుకోవచ్చు. సో B by C whole power B minus C అని రాయొచ్చు. ఇక మీకు C పవర్ C మైనస్ ఏ పవర్ C మైనస్ ఏ మైనస్ C ఉంది, C మైనస్ గా మారిపోతుంది. సో C by A whole power
సి మైనస్ ఏ రాసుకోవచ్చు. కెన్ రైట్ లైక్ దిస్. నౌ ఇచ్చిన ఈ కండిషన్ని మనము ఎలాబరేట్ చేసుకుందాం. వాటి వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి, ఏ ఉంటాయి, ఎలా ఉంటాయని చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి గ్రేటర్ దెన్ 0 అన్నాడంటే 3 పాజిటివ్ నెంబర్స్ అండి. దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏ అండి, నెక్స్ట్ బిగ్గెస్ట్ బి అండి, స్మాలెస్ట్ నెంబర్ సి అండి. దాన్ని చూద్దాం. సో యాక్చువల్గా నేను ఏ బై బి చేసింటే నాకు ఈ రేషియో వచ్చిందండి ఫైనల్గా. ఇప్పుడు మనం చూద్దాం. హియర్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి గ్రేటర్ దెన్ 0. ఇవి రెండు యూజ్ చేస్తే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, మనకి ఇక్కడ ఏ బై బి అని ఉందండి. సో ఏ బై బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఏ మైనస్ బి కూడా ఉందండి. అండ్ ఏ మైనస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇవి రెండింటిని కంపేర్ చేసినప్పుడు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి, దట్ మీన్స్ బి బై సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 and b minus c also greater than or equals to 0. Next c a and a greater than or equals to c అంటే అర్థం ఏంటి అంటే c less than or equals to a అని అర్థం. c is the smallest number, a is the biggest number. So c less than or equals to a, c by a less than or equals to 1 and c minus a also less than or equals to 0. ఇప్పుడు చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండి, హోల్ పవర్ పాజిటివ్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వాల్యూ అండి, హోల్ పవర్ పాజిటివ్. సో ఏ బై బి వాల్యూ 1 కానీ 1 కంటే ఎక్కువ ఉందండి, పవర్ పాజిటివ్ అండి. బి బై సి వాల్యూ కూడా 1 కానీ 1 కంటే ఎక్కువ కానీ ఉండొచ్చు అండి, పవర్ పాజిటివ్ అండి. బి మైనస్ సి పాజిటివ్. సి బై ఏ less than or equals to 1 and power is negative. Power negative. చూడండి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లలో మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి. x బై y హోల్ పవర్ మైనస్ m అనుకోండి, దాన్ని ఏం రాయొచ్చు, y బై x హోల్ పవర్ m అని రాయొచ్చు. రెసిప్రోకల్ రివర్స్ చేసినప్పుడు ఏమైతుంది, నెగిటివ్ పవర్ పాజిటివ్ పవర్గా మారిపోతుంది. సో సి బై ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు దాని రెసిప్రోకల్ ఏ బై సి ఏమైతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 హోల్ పవర్ పాజిటివ్ వాల్యూ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 హోల్ పవర్ పాజిటివ్ వాల్యూ. దీన్ని రెసిప్రోకల్ చేసామండి, అది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయిందండి. రెసిప్రోకల్ చేసేటప్పుడు పవర్ పాజిటివ్ అయిపోతుందండి, పవర్ పాజిటివ్. 1 కానీ 1 కంటే ఎక్కువ ఉన్న నంబర్ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు వాటికి డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ మనం తీసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 అవుతుంది. 3 గ్రేటర్ దెన్ 1 ఉండే నంబర్స్ని మనం 1 కంటే ఎక్కువ నంబర్స్ని మూడింటిని మనం మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ 1 అవుతుంది. దట్ మీన్స్ its value is greater than 1 always. 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ 2 కానీ 3 కానీ తీసుకొని పవర్ పాజిటివ్ చేయండి, 2 క్యూబ్డ్ 8 వస్తుందండి. 2 పవర్ 4 2 స్క్వేర్ 4 వస్తుందండి. 2 పవర్ 1 తీసుకున్న 2 వస్తుందండి. 2 ఇంటూ 4 ఇంటూ 8 వచ్చే ప్రోడక్ట్ ఆటోమేటిక్ 1 కంటే ఎక్కువే ఉంటుంది. విజువలైజేషన్ అండి, విజువలైజేషన్. సో ఆటోమేటిక్గా ఏ బై బి హోల్ పవర్ ఏ మైనస్ బి, బి బై సి హోల్ పవర్ బి మైనస్ సి, సి బై ఏ హోల్ పవర్ సి మైనస్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ బై బి. సో ఏ బై బి గ్రేటర్ దెన్ 1, దట్ మీన్స్ ఏ గ్రేటర్ దెన్ బి, దట్ మీన్స్ ఆల్వేస్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి గ్రేటర్ దెన్ 0. దెన్ ఈ కండిషన్కి ఎప్పుడైనా సరే ఏ పవర్ 2a ఇంటూ బి పవర్ 2b ఇంటూ సి పవర్ 2c ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్
ఏ పవర్ బి ప్లస్ సి ఇంటూ బి పవర్ సి ప్లస్ ఏ ఇంటూ సి పవర్ ఏ ప్లస్ బి. దట్ ఈస్ ద కన్క్లూషన్. ఇలా ఇన్ఈక్వాలిటీస్ని మనము యూస్ చేసి మనము ఏదైనా చేయడానికి అవకాశం. ఒక ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ మనం ఏ అనే క్వాంటిటీ గ్రేటర్ దెన్ బి అనే క్వాంటిటీ అనేది మనం ప్రూవ్ చేయాలంటే ఏ మైనస్ బి పాజిటివ్ అని చెప్పచ్చు, ఏ బై బి గ్రేటర్ దెన్ 1 అన్న చెప్పచ్చు. ఆల్జిబ్రాయిక్ ఫామ్లో ఉందనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. పవర్ నోటేషన్ ఫామ్లో ఉందనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ప్రూవ్ చేయండి, ఆటోమేటిక్గా ఏ గ్రేటర్ దెన్ బి అయిపోతుంది ఆటోమేటిక్. అది ప్రూవ్ చేసేటప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ రాడికల్స్, స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, ఫ్యాక్టరైజేషన్, ఎవ్రీథింగ్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం, అప్లై చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. We get the result. This is the one more example what we learn how to apply the concept of inequalities in different problems. ఇంకొక 2 examples చెప్తానండి మీకు. I will explain some more 2 examples. Show that a plus b by 2 greater than or equals to root ab. a plus b by 2 అనేది రూట్ ఏబి కంటే ఎక్కువ ఉంటుంది అని చూసాము. అండర్ ద కండిషన్ ఏ కమా బి ఆర్ పాజిటివ్, రెండు పాజిటివ్ అయినప్పుడు. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4th రూట్ ఏబిసిడి అని చూచేమన్నాడు. ఏ కమ బి కమ సి కమ డి ఆర్ పాజిటివ్, ఆల్ పాజిటివ్, అన్ని పాజిటివ్ అయినప్పుడు ఎలా చేస్తాం? ఫస్ట్ దానికంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా పాజిటివ్ కానీ లేదా గ్రేటర్ దెన్ 0 కానీ అవుతుందండి, మనకు తెలిసిన విషయం. ఆల్వేస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఆల్వేస్ దీన్ని మనం వాడాలి, యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయొచ్చు, ఏ విధంగా యూజ్ చేయొచ్చు? హౌ కెన్ వీ యూజ్ దిస్ వన్ టు ప్రూవ్ దీస్ ప్రాబ్లమ్స్? ఈ ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేయడానికి దాన్ని ఎలా వాడాలి? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అయి ఉంటుందండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని తీసుకుంటానండి. నా ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. టు ప్రూవ్ ద అబోవ్ ఫార్ములా, అంటే ఇవి ఏ ఫార్మాట్లో ఉన్నాయి, రూట్ ఏబి అని ఉంది కాబట్టి నేను హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏబి అనే టర్మ్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అక్కడ ఏబి అనే టర్మ్ వస్తుంది. లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అక్కడైనా ఏబి అనే టర్మ్ వస్తుంది. సో నేను స్క్వయర్ చేసినప్పుడు నాకు ఏబి అనే టర్మ్ రావాలి అంటే ఇలాంటిది ఏదో ఒకటి నేను తీసుకోవాలి. అది రూట్ ఏబి ఉండాలి కాబట్టి రూట్ ఏ రూట్ బి తీసుకున్నానండి. సార్ మీరు రూట్ ఏ ప్లస్ రూట్ బి తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు. ఫార్ములా ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. ప్లస్ 2abని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ 2ab అవుతుంది. సో నాకు మైనస్ లేదు, ఇక్కడ ప్లస్సే ఉందండి. సో ఈ మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ అయి, ఈ ప్లస్ సైన్ కలిగి ఉండేది ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మైనస్ సైన్ అయ్యి ఉంటుంది, అంటే మైనస్ 2ab ఉంటుంది. అంటే నాకేం కావాలి, రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ కావాలి. ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నౌ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ రూట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ minus 2 root a root b greater than or equals to 0. We learn స్క్వేరింగ్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలని మనం నేర్చుకున్నామని ఆల్రెడీ ఒక క్లాస్లో. సో రూట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండి, రూట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి అండి. ఎందుకంటే రెండు పాజిటివే కాబట్టి, ఏ కమా బి ఆర్ పాజిటివ్ కాబట్టి. సో ఏ ప్లస్ బి మైనస్ 2 రూట్ ఏ ఇంటూ రూట్ బిని రూట్ ఏబిగా ఎప్పుడు రాస్తామనే కండిషన్స్ మనం నేర్చుకున్నాం. రెండు నెగిటివ్ అయినప్పుడు మాత్రమే రాయలేము. రిమైనింగ్ ఆల్ కేసెస్లలో రెండు పాజిటివ్ అయినా, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వాల్యూ అయినా, ఏ వాల్యూ బి వాల్యూస్ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబిగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ అనేది పాజిటివ్ వాల్యూనే, బి అనేది పాజిటివ్ వాల్యూనే కాబట్టి రెండు పాజిటివ్ వాల్యూసే కాబట్టి 2 రూట్ ఏబి అని రాసుకోవచ్చు.
మైనస్ 2 రూట్ ఏబిని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి. సో అప్పుడు ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 రూట్ ఏబి అని వస్తుందండి. 2 అనే నంబర్తో డివైడ్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. we get a plus b by 2 greater than or equals to root. It has actual ga a plus b by 2 greater than or equals to 2 root ab ane ee concept very 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 important and ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ప్రూఫ్స్ నియర్లీ 10 to 20 ప్రూఫ్స్ ఉన్నాయండి. డిఫరెంట్గా ప్రూవ్ చేయొచ్చు, చాలా రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. మీకు డిఫరెంట్ చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రూవ్ చేయాలి అన్నప్పుడు ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ అక్కడ ఆ కాన్సెప్ట్ని యూస్ చేసి ఇదే ఫార్ములా నేను చాలాసార్లు ప్రూవ్ చేస్తాను నేను మీకు. సో దెర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ దట్ వీ కెన్ యూజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దీన్ని మనము చాలా ప్రాబ్లమ్స్లలో యూజ్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ అండి. We can use in so many problems. So remember this formula. A plus b by 2 greater than or equals to root ab. Most very very important formula. Remember it. The next one. What is the next one? A plus b plus c plus